ఈ మధ్య మా ఫ్రెండ్ పాన్ కార్డ్‌తో ఎవడో లోన్ తీసేసుకున్నాడండి. ఆ లోన్ తీసేసుకుంటే ఈడు పడిన తిప్పలు, జరిగిన విషయాలు, ఆ ఫ్లో అంతా గూడా మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. నా పాన్ కార్డ్ ఎవడికి ఇవ్వలేదు. నా పాన్ కార్డ్ మీద ఎవడు లోన్ తీసుకునే అవకాశం లేదు అని మీరు మరి ఓవర్ ఎళ్ళిపోతే మీ ఇష్టం అది. దయచేసి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అవకాశం ఉంది. ఎందుకంటే మనం పాన్ కార్డ్ ఎక్కడంటే అక్కడ ఇచ్చేస్తున్నాం. ఎవడికి పడితే వాడికి షేర్ చేసేస్తాం. చాలా చోట్ల మనం ఎంక్వైరీస్ అయి చేస్తూ ఉంటామండి. గుర్తుంచుకోండి. ఎవరైనా గానీ వాట్సాప్‌లో అది లింకులు పంపించి ఇదిగో ఈజీ లోను, ఫ్రీ లోను, 1 మినిట్ లోను అన్నప్పుడు పాన్ కార్డ్ గూడా ఇచ్చేస్తాం. మీకు గుర్తుందో లేదో. దాన్ని బేస్ చేసుకొని ఆడేసుకుంటారు. మహానుభావులు చాలామంది ఉన్నారుగా దుర్మార్గులు. సో, మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఎవరైనా గానీ ఒకవేళ మీ పాన్ కార్డ్ యూజ్ చేసేసుకున్నట్టు తెలిస్తే ఏం చేయాలి? ఒక 3, 4 టిప్స్ ఉన్నాయండి. అంటే వాడి అనుభవంలో నుంచి నేర్చుకునేవి చాలా బావుంటాయి గదా! రీసెంట్‌గా వాడి అనుభవంలో నేర్చుకున్నవే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, మరి మొత్తం డిజిటల్ వరల్డ్ అయిపోయింది. దయచేసి చాలా ఈజీగా ఉంది. యాక్సెస్ ఉంది గదా! అని జెప్పి ఎక్కడ బడితే అక్కడ ముందైతే చెప్పేస్తున్నాను నొక్కొద్దు. బాధితులుగా మిగిలిపోవద్దు. ఇక్కడ ఏం చేయాలి అంటే ముందు క్రెడిట్ స్కోర్ చూడండి. క్రెడిట్ స్కోర్ ఎక్కడ చూడాలంటే చాలామందికి తెలుసో లేదో సిబిల్, ఈక్విఫాక్స్ అని చెప్పి ఉంటాయి కదండీ! అక్కడ ఆ వెబ్‌సైట్‌ల్లోకి వెళితే అక్కడ ఫ్రీ అండి. మన క్రెడిట్ స్కోర్ అక్కడ ఎక్స్‌పీరియన్, సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్ 3 వెబ్‌సైట్‌ల్లోకి వెళ్ళండి. సంవత్సరానికి ఒకసారి ఫ్రీ. ఈ మధ్య ఏదో కొద్దిగా ఇంకాస్త పెంచినట్టున్నారు మంచిదే. అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకుంటే అక్కడ కనిపిస్తాయండి. మొత్తం డేటా అంతా ఉంటుంది. మొత్తం ఎందుకు వీళ్ళు ఆ క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేసేవాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ తీసుకున్నాము, ఏ ఏ రుణాలు తీసుకున్నాము, ఏ టైప్ తీసుకున్నాము, ఏ బ్యాంకులో తీసుకున్నాము, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూటా ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తాయి. ఎలాగో ఇక్కడ మన పాన్ నంబరు, మన మొబైల్ నంబరు, ఆధార్ నంబర్ ఉంటాయండి. అందరివి ఉంటాయి. పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళవి ఉంటాయి. సో, అక్కడ ఎంటర్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి. సో, ఇక్కడ ఏం చేయాలి అంటే ముందు వచ్చిన వెంటనే రిపోర్ట్ చూసుకోండి. అసలు మీకు సంబంధం లేని బ్యాంకులేమన్నా కనిపిస్తున్నాయా? అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్ బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఇంకా మొత్తం చాలా ఉన్నాయి కదండీ! అవేమన్నా ఉన్నాయా చూసుకోండి ఒకటి. ఓకే. తర్వాత మీరు మీ బ్యాంకులే కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజంగా మీరు అది అప్లై చేశారా? లేదా? అంటే మీరు పర్సనల్ లోనే తీసుకున్నారా? ఇంకా ఏమన్నా తీసుకున్నారా? అదే బ్యాంక్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న బ్యాంకులోనే. అవి గూడా చూడండి. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవి ఉంటాయి. అవి గూడా చూడండి. అలాగే మీకు సంబంధం లేని అడ్రస్ నుంచి ఏమైనా లోన్ అప్లికేషన్స్ వెళ్ళినాయా? ఎవడెవడో అప్లై చేసేస్తూ ఉంటాడు గదా! మరి అది కూడా చెక్ చేసుకోవాలి. అది కూడా చెక్ చేసుకోండి. అలాగే హార్డ్ ఎంక్వైరీస్ అంటే ఇక వెళ్లి కూర్చొని అడుగుతారు. బ్యాంక్ దగ్గరికి వెళ్లి కూర్చొని అడుగుతారు. డైరెక్ట్‌గా ట్రాన్సాక్షన్ పెట్టుకుంటారు. గట్టిగానే ఎంక్వైరీ ఉంటుందండి. సో, మరి ఇవేమన్నా జరిగినాయా? ఇవన్నీ చూసుకోండి. ఎక్కడో తేడా ఉంది అనంగానే వెంటనే ఆలస్యం చేయకుండా ఇగో ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇవి చేసేయండి. వెంటనే బ్యాంక్‌కి కంప్లెయింట్ చేసేయండి. వెంటనే బ్యాంక్ పోర్టల్‌లోనూ చేసేయండి. ఫిజికల్‌గా ఇచ్చి ఒక లెటర్ ఇచ్చేసి రసీదు కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. సేమ్ ఎన్‌బీఎఫ్‌సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్ అయినా కూడా అంతే చేయండి. అది బజాజ్ ఫైనాన్స్ మొత్తోటి ఎలాంటి చోటైనా కూడా ఇదే చేయండి. తర్వాత ఈ సిబిల్ ఈ బ్యూరో వెబ్‌సైట్స్ ఉన్నాయి కదండీ! ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఏది సిబిల్, ఈక్విఫాక్స్ ఇలాంటివి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా డిస్ప్యూట్ రైజ్ చేయండి. ఇక్కడ డిస్ప్యూట్ ఫీచర్ అని ఒక ఫీచర్ ఉంటుంది ఆ పోర్టల్‌లో. అక్కడికి వెళ్ళి చేసి ఇది నాకు సంబంధం లేనిది. నేనెప్పుడు కూడా అసలు లోన్ తీసుకోలేదు. ఇది నాకు సంబంధం లేనిది అని చెప్పి దాన్ని తీసేయండి. దాన్ని రిమూవ్ చేయండి అని చెప్పి అడగండి. లేకపోతే మరి అది మీ క్రెడిట్ రిపోర్ట్‌కి ట్యాగ్ అయిపోతుంది కదండీ! అదంతా కూడా మీకు చూపిచ్చేస్తాడు. అలాగే ఫైనల్‌గా పోలీస్ స్టేషన్‌లో కూడా ఒక కంప్లెయింట్ ఇచ్చేసేయండి. సైబర్ క్రైమ్ 1930కి చెప్పొచ్చు. ఇది సైబర్ క్రైమ్ కింద వస్తుంది. ఫిజికల్‌గా కూడా వెళ్ళి ఇవ్వచ్చు. ఆన్‌లైన్‌లోనూ నమోదు చేయండి. ఫిజికల్‌గా వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ మీ దగ్గర పెట్టుకోండి. ఇవి చేస్తే అప్పుడు కాస్తో కూస్తో మనం సేఫ్ సైడ్ ఉన్నప్పుడు బ్యాంక్ యాక్షన్ తీసుకుంటుంది. ఈ క్రెడిట్ బ్యూరో వాళ్ళు తీసుకుంటారు. పోలీసులు ప్యారలల్‌గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు కాబట్టి. ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఏం చేయకూడదు అంటే సంబంధం లేని యాపులు, తెలియని యాపులు, ఏవేవో పిచ్చి పిచ్చి యాపులు ఉంటాయి. ఎవడో చెప్తూ ఉంటాడు లేకపోతే వాట్సాప్‌లో వస్తూ ఉంటాయి కదా! ఇక్కడ మీ పాన్ నంబర్ పొరపాటున కూడా ఇవ్వద్దు. పాన్ నంబర్ అనేది వెరీ వెరీ సీక్రెట్ నంబర్. మీ దగ్గర మాత్రమే ఉండాలి. మీ దగ్గరే ఉంచుకోండి. అలాగే ఇన్‌స్టంట్ లోన్ ఆఫర్‌లు చాలామంది ఇస్తారండి. నాకు వస్తున్నాయి. మీకు కూడా వస్తూనే ఉంటాయి. వాటికి అనవసరంగా మోసపోవద్దు. టెంప్ట్ అయిపోవద్దు. ఎక్కువ మందికి ఉన్న పెద్ద సమస్య ఇదే టెంప్ట్ అయిపోతాం.
అబ్బా! వెంటనే ఇచ్చేస్తాడు. ఏ డాక్యుమెంటేషన్ లేదు. రూపాయి వడ్డీ తక్కువ అంటాడు గానీ ఏమి ఉండదు, గుర్తుంచుకోండి. అలాగే మీ పాన్ కార్డ్ జిరాక్స్ ఎక్కడైనా ఇస్తున్నప్పుడు దయచేసి చెక్ చేసుకోండి. అనవసరమైన వ్యక్తులు ఎవరికీ ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఆ పర్పస్ ఏంటనేది దాని మీద రాసేయండి. సపోజ్ స్కాలర్‌షిప్ అప్లై చేస్తున్నారు, లేకపోతే స్కాలర్‌షిప్ కడుతున్నారు, ఏదో ఒకటి ఉంటుంది. దాని మీద ఫర్ స్కాలర్‌షిప్ ఓన్లీ అని చెప్పి రాసేయండి. ఏదైతే అది, ఏది ఉంటే అదే రాసేయండి. అలాగే ఇక మీ ఫైనాన్షియల్ మెసేజెస్ అండి, ఇవి చూసుకోం ఎప్పుడు కూడా మనం. అంటే మనం జనరల్‌గా వాట్సాప్‌కి వీటికి అలవాటు పడిపోయి టెక్స్ట్ మెసేజ్ అనేదాన్ని వదిలేసామండి. కానీ చాలా చాలా వరకు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ ఇప్పటికీ కూడా అందరూ వాట్సాప్‌లోకి రాలేదు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. చిన్నవాళ్ళు ఆ టెక్స్ట్ మెసేజ్‌లే పంపిస్తున్నారు. సో, మరి ఆ టెక్స్ట్ మెసేజ్‌లు ఎప్పటికప్పుడు కాస్త చెక్ చేసుకోండి. ఆ టెక్స్ట్ మెసేజ్‌లు కూడా ఆథరైజ్డ్ ఉంటాయి, చూసుకోండి. అంటే ఆ టెంప్లేట్ ఉంటుంది. సపోజు ఐసీఐసీఐ బ్యాంక్ అంటే ఐసీఐసీఐ అని, అలాగే హెచ్‌డీఎఫ్‌సీకి, ఎస్‌బీఐకి ఎవరిది వాళ్ళకి ఒక టెంప్లేట్ ఉంటుంది. ఆ టెంప్లేట్ చూసుకోండి. మళ్ళీ అది చూసుకోక అదేదో నిజం అనుకోని ఆ లింక్‌ని నొక్కి మళ్ళీ వెళ్ళి కొత్త ఫ్రాడ్‌లో ఇరుక్కుంటారేమో అని నా భయం. ఇది విషయం. సో, మరి పర్సనల్ ఫైనాన్స్‌లో కూడా అనుభవాలండి. చుట్టూ ఉన్నవాళ్ళ అనుభవాలు, నా చుట్టూ జరిగిన అనుభవాలు, నాకు జరిగిన అనుభవాలన్నీ కూడా మీకు షేర్ చేస్తే ఉపయోగపడతాయి. జాగ్రత్త పడతారు. ఈ సైబర్ క్రైమ్స్ వగైరా ఎక్కువైపోయింది కదండీ! ఆ ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాను. దయచేసి మరి ఎంతమందికి షేర్ చేస్తే అంత ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి సమాచారం నాకు రెగ్యులర్‌గా కావాలండి, ఏదో ఒక రోజు ఇవన్నీ ఉపయోగపడతాయి అనుకునేవాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు. ఫాలో